హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ ఏం గారెలు చేస్తానో మీకు తెలిసిపోయి ఉంటుంది కదా! చూస్తున్నారు కదండీ! సోరకాయ గారెలు. అంటే నేను మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నా. టేస్ట్ మాత్రం భలే వచ్చింది. అంటే అందరూ సోరకాయ గారెలు చేయాలి, టేస్ట్ చాలా బాగుంటుంది అంటారు కానీ నేను మాత్రం ఎప్పుడు తినలేదు. ఓన్లీ చెప్తేనే చేస్తున్నా. అంటే ఇవి మా ఆయన చిన్నప్పుడు అంటే మా మ్యారేజ్ కాకముందు తిన్నాడట. అంటే చాలా రోజులు అవుతుంది కదా, దాదాపు 12 ఇయర్స్ దాటింది. అందుకే ఒకసారి చేస్తున్నా. చాలా సింపుల్గా అండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. అంటే ఫస్ట్ టైం కనుక చేస్తే నాలానే మీరు కూడా చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా చూస్తున్నారు కదా, ఇలా 3 లేదా 4 పచ్చిమిర్చి తీసుకోండి. అంటే నేను పెద్దవి కాబట్టి 3 తీసుకున్నా. చిన్నవి అయితే మీరు ఒక 4, 5 తీసుకోండి. ఇలా చూపించిన విధంగా మధ్యలో ఇలా విరుచుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఎల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోండి. జీలకర్ర కూడా కాస్తంత ఎక్కువగానే వేసుకోండి. చూసారు కదా. అలాగే అంటే పల్లీలు ఉంటాయి కదండి, వాటిని వేయించైనా వేసుకోవచ్చు, లేకుంటే ఇలా పచ్చి అయినా కూడా వేసుకొని ఒకసారి మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. ఇలా లేత సోరకాయ తీసుకోండి. చూస్తున్నారు కదా, చాలా చిన్నది, మరీ పెద్దది కాదు, లేతగా ఉన్న సోరకాయ తీసుకున్నా నేను మాత్రం. అంటే పెద్దగా ఉంటే మాత్రం అంటే అంటే మొదలకి ఉంటుంది కదండి, దాన్ని తీసుకోండి. అంటే గారెలకు బాగా పనిచేస్తుంది. లాస్ట్ వరకు తీసుకోకండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు గీకుతున్నా కదా, అటు సైడు తీసుకోండి. మీరు కనుక చేస్తుంటే అంటే పెద్ద సొరకాయ అయితే, ఇది లేతది కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇలా అటు సైడు ఇటు సైడు చూపించిన విధంగా కట్ చేసుకోండి. మధ్యలోకి 2 ముక్కలుగా చేసుకొని, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా తురుముకోండి. చాలా సింపుల్గా, అంటే ఇది లేతది కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది. అంటే పెద్దగా ఉంటే లోపల గింజలు ఉంటాయి కదా, అవి గింజలు మీకు ఇష్టం ఉంటే అలానే వేసుకోవచ్చు, లేకుంటే తీసేసి కూడా వాడుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి. చూసారు కదండి, ఇలా మొత్తం ఇలా చూపించిన విధంగా చూసారా, అందులోకి వెళ్ళి ఎంత వాటర్ వస్తున్నాయో చూస్తున్నారు కదా. ఇలానే 2 ముక్కల్ని తురుముకోండి. ఇలా తురుముకున్న తర్వాత చూసారు కదండి, దాంట్లో బాగా అంటే బాగా వాటర్ వచ్చేసినాయి. ఇలానే మొత్తం ఒక ముద్దలా దీంట్లో ఒక ఉల్లిపాయ కూడా తీసుకొని కట్ చేసుకోండి. అంటే మనకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి. చూస్తున్నారు కదండి, ఇలా సన్నగా తరుక్కోండి. అంటే కొంతమంది అంటే మీ ఇష్టం అండి, మీకు ఎలా తినాలనిపిస్తే ఆ సైజులో కట్ చేసుకోండి. నేను మాత్రం సన్నగానే కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా. అలాగే కాస్తంత కరివేపాకు, దీంతోపాటు కొత్తిమీర కూడా తీసుకోండి. కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. అంటే ఇది మనము డైట్ ఫాలో అవుతాం కదండి, అలాంటి వారికైతే సోరకాయ అంటే చాలా యూజ్ అవుతుంది. అంటే మొత్తం వాటరే ఉంటాయి కాబట్టి ఇది తింటే మాత్రం వాళ్ళకు అంటే ఒక 1 డేలో ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకొని తినాల్సిన అవసరం కూడా లేదు. అంత బాగుంటుంది, అంటే వాళ్ళకి సరిపోద్ది. చూసారు కదా, ఇలా మనము తురుముకున్న సోరకాయల్లోనే ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు దీంట్లో యాడ్ చేసుకొని కాస్తంత సాల్ట్, అలాగే పసుపు కూడా దీంట్లో వేసుకోండి. అంటే మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి కాస్తంత కారం కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బరుకులుగా పట్టుకున్న మిర్చి అలాగే పల్లీలని ఆ మిశ్రమం మొత్తం దీంట్లో వేసి ఇలా చూపించిన విధంగా మొత్తం కలుపుకోండి. చూసారు కదా, మరి పేస్ట్లా కాకుండా ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. ఇది మొత్తం దాంట్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా నేను చూపించిన విధంగా మొత్తం కలుపుకోండి. అంటే ఇందులో సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. అంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్తంత చూసే వేసుకోండి, మరీ ఎక్కువైతే తినలేం కదా, అందుకని. అలాగే కాస్తంత బియ్యం పిండి కొద్దిగా, మరీ ఒకేసారి ఎక్కువ కాకుండా చూస్తూ కొద్దిగా మిక్స్ చేసుకుంటూ
మెల్లిమెల్లిగా ఇలా కలుపుకుంటూ వేసుకోండి. సరిపడా, మరీ ఎక్కువ అయినా కూడా గారెలు టేస్ట్ రావు కదా, మరీ బియ్యం పిండి గారెల్లాగా అవుతాయి. కాబట్టి సొరకాయ గారెల్లాగా రావాలంటే కొద్ది కొద్దిగానే దాంట్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. చూసారు కదా 10 నిమిషాలు ఎంత స్మూత్గా అయిపోయిందో. అంటే మనం ఇందులో వాటర్ కలపం కదా, అంటే సొరకాయల వాటర్ తోటే పిండి అనేది కలిసిపోతుంది. చూసారు కదా, ఇలా స్టవ్ పైన తగినంత ఆయిల్ పోసుకోండి. ఇలా ఒక కవర్ లేదా అచ్చు సహాయంతో ఇలా చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని, అంటే మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఇలా చూపించిన విధంగా గారెల్లా ఒత్తుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టుకోండి. హోల్ పెట్టుకోవడం వల్ల అంటే మధ్యలో చాలామంది కుక్ కావట్లేదు అంటారు కదా, అలాంటప్పుడు ఇలా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. గారెలు కానీ వడలు కానీ మనం ఏం చేసుకున్నా కూడా ఇలా ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే మనం దీంట్లో గారెలు అనేవి వేసుకోవాలండి. మరి ఆయిల్ హీట్ కాకుంటే వేసుకుంటే అడుక్కి అంటుకపోతుంది. మనం చూసారు కదా, ఇలా ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇలా వేస్తుండగానే ఇలా పైకి వచ్చేస్తుంది. అది కాలుతూ ఉండగానే ఇలా మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి అందులో చేసి వేసుకోండి. చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడైనా సీజన్లో 1-2 సార్లు చేసుకుంటాం కానీ, అంటే అలవాటు ఉంటే అంటే తినాలనిపించాలి కానీ, అంటే ఫస్ట్ చేసేటప్పుడు టేస్ట్ కుదిరిపోతే మాత్రం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం, వీక్లీ ఒకసారైనా. చూసారు కదా ఎంత బాగా కాలుతున్నాయో. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కాల్చుకోండి. చాలా సింపుల్గా ఇలానే ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఆయిల్లో వేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. చూసారు కదండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి, అన్నీ హోమ్ మేడ్ రెసిపీసే. చూస్తున్నారు కదా, ఇలానే ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి వేసుకోండి. అంటే మనం ముందు వేసింది ఆల్రెడీ కాలిపోయి ఉంటుంది కదా, ఎందుకంటే మళ్ళీ 3 చేసాం కాబట్టి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో. చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అంటే సొరకాయ గారెలు చేసుడు చాలా ఇబ్బంది, కష్టం అనుకుంటారు కానీ ఇలా అంటే వీక్లీ ఒకసారైనా, అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంటే స్కూల్ నుండి వచ్చే వరకు వేడి వేడిగా ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు, చిన్నలైనా పెద్దలైనా. చూసారు కదండి, ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసుకొని వేరొక ప్లేట్లో వేసుకోండి. అంటే ఈ స్మెల్, అంటే మనము మిక్సీ పట్టంగా అంటే కలుపుతూ ఉండగానే స్మెల్ వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. చూసారు కదండి, ఇలా తీస్తుండగానే అలా వేడి వేడిగా మన ఇంట్లో వాళ్ళు తినేస్తారు కదా. అంటే ఎప్పుడైనా కూడా మనం చేస్తూ ఉండగానే ఇంట్లో వాళ్ళు తినేస్తూ ఉంటారు కదా, అంత బాగుంటాయి. అంటే వేడి వేడిగా ఏం తిన్నా కూడా. చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇలానే మొత్తం చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, గారెలు మాత్రం బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి, పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెట్టండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే మీకు ఈ రెసిపీ తెలిసినా, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చేసున్నా కూడా కామెంట్ చేయండి. చూసారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో, చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో లోపట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట కొట్టండి.